శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం ప్రాణాయామం గురించి. ఎవరైతే కనుక యోగ సాధకులు లేదంటే ఇప్పుడే స్టార్టింగ్గా యోగాని స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ప్రాణాయామం యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని స్టార్ట్ చేయడం వలన మీకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ని తగ్గించుకోవడానికి మరియు మీరు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఫిట్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. ప్రాణాయామాన్ని ఈరోజు మీరు స్టార్ట్ చేద్దాము అనేసి అనుకుంటే అష్టాంగ నియమాల్లో ఇది నాలుగవది. యమం నియమం తర్వాత ఆసన తర్వాత వచ్చేటువంటిదే ప్రాణాయామ. ఈ ప్రాణాయామ దగ్గర నుంచే అసలైనటువంటి మన యొక్క యోగా జర్నీ స్టార్ట్ అవుతుంది. మన యొక్క సెల్ఫ్ లోపలికి మన యొక్క ఇన్నర్ జర్నీ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ప్రాణాయామంలో ముందుగా మనం కూర్చునేటువంటి పొజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. కింద కూర్చొని వాళ్ళు చైర్లో కూర్చుని కూడా ప్రాణాయామాన్ని చేసుకోవచ్చు. కానీ కింద కూర్చోవడం అనేది చాలా అత్యుత్తమైనటువంటి పద్ధతి. చక్కగా క్రాస్డ్ లెగ్ పొజిషన్ కానీ సుఖాసన, వజ్రాసన, పద్మాసన ఇలా మెడిటేషన్ ఆసనాస్ ఏవైనా కానీ మీరు ఎంచుకోవచ్చు. లేదు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి లేదా ఎక్కువ ఏజ్ ఉంది అనుకుంటే కనుక ఒక చైర్లో కూర్చుని కూడా సాధన చేసుకోవచ్చు. కానీ కూర్చున్న తర్వాత మీ యొక్క వెన్నెముక స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోండి. సెకండ్, మీరు ప్రాణాయామాన్ని ఉదయాన్నే కనుక చేస్తే అత్యుత్తమైనటువంటి లాభాలు ఉంటాయి. ఉదయాన్నే ఎంటీ స్టమక్ అనేది ఉంటుంది. నైట్ నుంచి మనం ఆహారం ఏమీ తీసుకోం మరియు ఎయిర్లో కూడా పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది మరియు సైలెంట్గా ఉంటుంది. వాతావరణంలో కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే మీరు ప్రాణాయామం చేయడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం. థర్డ్ వన్, ఎయిర్ని ఫ్లో అయ్యే విధంగా చూసుకోవాలి. క్లోజ్డ్ రూమ్లో ప్రాణాయామాస్ని చేయవద్దు. కొంచెం విండోస్ని ఓపెన్ చేసి కూర్చుని ప్రాణాయామ సాధన అనేది చేయండి. లేదంటే వీలవుతుందంటే కనుక బయట కూర్చుని చేయడానికి ట్రై చేయండి. ఆక్సిజన్ అనేది సప్లై ఆర్ ఫ్రెష్ ఎయిర్ అనేది మనని అలా తాకుతూ వెళ్ళే విధంగా ఉండాలి. ఫోర్త్ వన్, సౌండ్స్ లేకోకుండా చూసుకోవాలి మరియు మనం కూర్చున్నటువంటి ప్రదేశం చాలా కంఫర్ట్గా ఉండే విధంగా కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి లూజ్గా ఉన్నటువంటి డ్రెస్సింగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. ఇలా టైట్గా ఉన్నటువంటి డ్రెస్సెస్ మీరు హ్యాండ్ మూమెంట్ ఇస్తున్నప్పుడు మజల్ని కనుక ఆపే విధంగా ఉండొద్దు. చాలా ఫ్రీగా ఉండే విధంగా చూసుకోవాలి. సో లైట్ కలర్ డ్రెస్సింగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. అలాగే మన యొక్క డ్రెస్ కూడా చాలా లూజ్గా, వీలైతే కొంచెం కాటన్ డ్రెస్సెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి. ఇది మీ యొక్క మనసుని చాలా తేలికగా ఉంచడానికి లైట్ కలర్స్ లైక్ వైట్ కలర్ కానివ్వండి లేదంటే లిటిల్ పీచ్ కలర్స్ లైక్ ఇలాంటి కలర్స్ ఏమవుతాయంటే తెలియకుండానే ఒక ఆధ్యాత్మిక విధమైనటువంటి స్థితిని మన యొక్క మనసుకి క్రియేట్ చేయడం జరుగుతుంది. ప్రాణాయామ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. ప్రాణాయామం అంటే ఏంటి? ప్రాణాయామం అంటే ప్రాణ ప్లస్ ఆయామ. ప్రాణ అంటే మీకు తెలుసు లైఫ్ ఫోర్స్, ప్రాణిక్ ఎనర్జీ. ఆయామ అంటే ఎక్స్టెన్షన్. అవర్ బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెల్కి ప్రతి ఒక్క నర్వ్కి కూడా మనం తీసుకునేటువంటి ప్రాణిక్ ఎనర్జీని అందజేసేటువంటి ప్రక్రియని మనం ప్రాణాయామంగా చెప్తాం. సో దీన్ని ప్రాణాయామం అనేసి చెప్పడం జరుగుతుంది. చూసారు కదా, దీనిలో ఏం జరుగుతుంది, మనం బ్రెత్ మీద పూర్తి అవేర్నెస్తో మనం తీసుకోవడం జరుగుతుంది. సో దట్ మనం తీసుకునేటువంటి ప్రతి శ్వాస యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మన యొక్క ఆర్గాన్స్ మీద మన యొక్క హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే సెట్ చేయడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్రాణాయామంలో మనకి 3 స్టేజెస్ ఉంటాయి. ఈ 3 స్టేజెస్ని తెలుసుకొని స్టార్ట్ చేయండి. 3 స్టేజెస్ ఏంటి అంటే మధ్యమ, ముందుగా ఎవరైతే కనుక స్టార్ట్ చేస్తున్నారో లేదంటే కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదంటే ఎక్కువ ఏజ్ ఉంది ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా బిగినర్ స్థితిని ఎంచుకోవాలి. దీన్ని మనం మంద స్థితి అనేసి చెప్తాము. తర్వాత ఎవరైతే యంగ్ ఏజ్లో ఉన్నారు, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు అనేసి అనుకుంటే కనుక వాళ్ళు ఇంటర్మీడియట్ స్టేజ్ మధ్యమ స్థితి నుంచి సాధన అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే కనుక ఇబ్బంది లేదు, ఇంకా ఎనర్జెటిక్గా ఉన్నారు, కొన్ని రోజుల నుంచి యోగ సాధన అనేది బాగా చేస్తూ వస్తున్నారు, ప్రాణాయామ సాధన చేస్తున్నారు అనేసి అనుకుంటే కనుక వాళ్ళు చాలా అంటే సివియర్ లెవెల్గా అడ్వాన్స్ లెవెల్గా కూడా చేసుకోవచ్చు. దీన్ని మనం తీవ్ర స్థితి అనేసి అంటాం.
అయితే నాకున్నటువంటి ప్రాబ్లమ్స్‌కి, లేదంటే నాకున్నటువంటి బాడీకి, లేదా నా లైఫ్ స్టైల్‌కి ఎలాంటి స్థితిని ఎంచుకోవాలి అనేటువంటిదే క్వెషన్. కాబట్టి మీకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక ఖచ్చితంగా యోగా టీచర్ యొక్క నిపుణుల పర్యవేక్షణలో చేయడం వల్ల మీకు ఏ యొక్క ప్రాణాయామ అనేది సెట్ అవుతుంది, దాన్ని ఎలా స్టేజెస్ అనేది చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది, ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర సాధన అనేది నేర్చుకోండి. తర్వాత మీకు మీరే ఓన్‌గా చేయడం అనేది స్టార్ట్ చేయండి. సో, బాగా మీకు యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం 3 స్టేజెస్ నుంచి ఎంచుకోవడం జరుగుతుంది. అయితే ఏ వయసు వాళ్ళు ఎలా చేయాలి? అలాగే ఏ వయసు నుంచి మనం ప్రాణాయామ చేసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలైతే ఒక 10 సంవత్సరాల తర్వాత ప్రాణాయామ సాధనకొస్తే ఇంకా మంచిది. లేదు కొంతమంది పేరెంట్స్ ఇంట్లో కనుక సాధన చేస్తూ ఉంటే పిల్లలు కూడా వాళ్ళంతట వాళ్ళే ఇంట్రెస్ట్‌గా మ్యాట్ వేసుకొని కూర్చొని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఎలాంటి ఇబ్బంది లేదు అండి. వాళ్ళ యొక్క బాడీకి చక్కగా మంచిగా ఆక్సిజన్ లెవెల్ అనేది బాగా అందుతుంది. వాళ్ళ యొక్క మెమరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళని హ్యాపీగా చేయనివ్వండి. బట్ ఫోర్స్‌ఫుల్‌గా, వాంటెడ్‌గా కూర్చొని నువ్వు చేయాల్సిందే అనేసి చెప్పైతే వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. ఇది ఏ ఏజ్ వరకు చేయాలి అంటే కనుక మన యొక్క లైఫ్ అంతా కూడా చేసుకోవాల్సినటువంటి సాధన ప్రాణాయామ సాధన. అయితే ఎంత టైం చేసుకుంటే మంచిది అంటే ఒక్కొక్క ప్రాణాయామాన్ని మనం ఒక్కొక్క టైం పీరియడ్‌గా పెట్టుకుని ఒక 4, 5 ప్రాణాయామాస్ అయినా మనం రెగ్యులర్‌గా సాధన చేసుకుంటూ వెళ్తాం అనేది చాలా అత్యుత్తమైనటువంటి పద్ధతి. ఇది మనం హాఫ్ అన్ అవర్ దగ్గర నుంచి 1 అవర్ వరకు కూడా సాధన చేసుకోవచ్చు. లేదు అంటే కనుక టైంని కొంచెం డివైడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఏంటి అంటే ప్రాణాయామం మనం సాధన చేస్తున్నప్పుడు ఇన్హేల్ మరియు ఎక్సేల్ అనేసి ఎక్కువగా వింటూ ఉంటాం. టేక్ ఏ డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్ అనేసి వింటూనే ఉంటాము. సో ఇన్హేల్ చేసేటప్పుడు, ఎక్సేల్ చేసేటప్పుడు మన యొక్క ఛాతీ మరియు పొట్ట కండరాలు ఏ విధంగా మూవ్ అవుతున్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే బ్రెత్ తీసుకున్నప్పుడు మన యొక్క రిప్ మొత్తం కూడా లంగ్స్ అంతా కూడా బాగా ఎక్స్పాండ్ అవ్వాలి. మనం ఆల్రెడీ చిన్నప్పుడు చదువుకున్నాం కూడాను. మన యొక్క లంగ్స్ లైక్ ఏ బెలూన్ లాగా ఉబ్బుతుంది అనేసి. సేమ్ లైక్ ఇక్కడ మనకి ఇన్హేల్ చేస్తున్నప్పుడు లంగ్స్ మొత్తం ఎక్స్పాండ్ అవ్వడం జరగాలి. ఇంకా ఎక్స్పాండ్ అయ్యి మనం తీసుకున్నటువంటి అవేర్‌నెస్ బ్రెత్ మన యొక్క లంగ్స్ కెపాసిటీని బట్టి 5-6 లీటర్స్ ఆఫ్ బ్రెత్ అనేది పడుతుంది కాబట్టి ఇంకా డీప్‌గా ఇస్తున్నప్పుడు ఈ డయాఫ్రామ్ మూవ్‌మెంట్స్ కూడా జరిగి సాఫ్ట్ మజిల్ ఏదైతే ఉంటుందో మన పొట్టలో స్టమక్ ఇక్కడ వరకు కూడా కంప్లీట్ ఫుల్ అయిపోవాలి. పొట్ట ముందుకొచ్చేసేయాలి. తర్వాత ఎక్సలేషన్ కూడా అంతే అవేర్‌నెస్‌తో స్లోగా చేస్తున్నప్పుడు మన యొక్క స్టమక్ స్లోగా బ్యాక్‌కి వెళ్ళిపోవాలి. అంత నిదానంగా లంగ్స్ ఫుల్ అయ్యే విధంగా మనం ఇక్కడ అవేర్‌నెస్‌తో కూడినటువంటి బ్రీతింగ్ తీసుకోవాలి. జస్ట్ నార్మల్ ఇన్హలేషన్, ఎక్సలేషన్ జరిగేటప్పుడు మనకి లైక్ 500 ఎంఎల్ బ్రెత్ వరకు వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం? అవేర్‌నెస్‌తో కూడినటువంటి 5 లీటర్స్ ఇన్హేల్ అనేది చేస్తున్నాం. అంటే ఎంత తేడా ఉందో చూడండి. ఇది ఇది ఫుల్ కంప్లీట్ లంగ్స్‌ని ఎక్స్‌పాండ్ చేసి లంగ్స్‌లో ఉన్నటువంటి ఆల్వెలోస్‌లో ఉన్నటువంటి క్రియని చాలా బాగా జరగడం వలన హార్ట్‌కి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ మన యొక్క ఎండోక్రైన్ సిస్టమ్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో దట్ మనం తీసుకునేటువంటి బ్రెత్ తీసుకున్నప్పుడు పొట్ట ముందుకు వచ్చే విధంగా అంత డయాఫ్రామ్ బ్రీతింగ్ నడిచే విధంగా కూడా మనం ఇన్హేల్ చేయాలి. దెన్ స్లో ఎక్సలేషన్ అవేర్‌నెస్‌తో కూడినటువంటి ఎక్సేల్ కళ్ళు మూసుకొని మాత్రం మన యొక్క లోపల సెల్ఫ్‌తో డీల్ చేస్తూ పొట్ట మొత్తం వెనక్కి వెళ్ళే వరకు శ్వాసని నిదానంగా ఎక్సేల్ చేస్తూ వెళ్తూ ఉండాలి. ఇది ఎంత కౌంట్ అంటే కనుక చాలామంది రేషియో పెట్టుకుంటారు 1:1 అంటే 4 కౌంట్ ఇన్హేల్ చేస్తే 4 కౌంట్ ఎక్సేల్ అని చెప్పేసి 6 కౌంట్ ఇన్హేల్ అంటే 6 కౌంట్ ఎక్సేల్ అనేసి. కొంతమంది సాధన ఎక్కువయ్యే కొందికి ఇన్హలేషన్ కన్నా ఎక్సేల్ డబల్ అంటే 1:2 రేషియో కూడా తీసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు రేషియోస్ వరకు వెళ్ళొద్దు. మీ యొక్క లంగ్ కెపాసిటీ ఎంత అక్కడ వరకు మాత్రమే మీరు చూసుకుని బ్రెత్‌ని ఇన్హేల్, ఎక్సలేషన్ మీద ఫోకస్ చేయండి. జనరల్‌గా మనకి చాలామందికి తెలిసే ఉంటుంది. చూస్తున్నట్టు సైన్స్ స్టూడెంట్స్‌కి ఇంకా బాగా తెలుస్తుంది. అంటే పర్ మినిట్ అనేది మన యొక్క శ్వాస రేట్లు ఇంత ఉండాలి. అంటే పర్ మినిట్ మన యొక్క హార్ట్ బీటింగ్ ఇంత ఉండాలి అనేసి అనుకుంటూ ఉంటాం కదా! 72 కౌంట్స్ లైక్ అలా. అలాగే మన యొక్క బ్రెత్ తీసుకోవడం కూడా పర్ మినిట్ అనేది 16 కన్నా వెళ్ళకూడదు.
కన్నా వెళ్తే ఏమవుతుందంటే పైన పైన అప్పర్ లోబ్ వరకే బ్రెత్ నడుస్తున్నట్టు, లోయర్ లోబ్ వరకు మనకి శ్వాస నడుస్తున్నట్టు కాదు. అప్పుడు మనకి హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి. సో ఫుల్గా బ్రెత్ తీసుకోవాలి. ఇది 16 కన్నా పర్సెంటేజ్ ఇంకా తగ్గి మీరు అంటే పర్ మినిట్ ఒక 10 బ్రీతింగ్స్ తీసుకుంటే అబ్సల్యూట్లీ యు ఆర్ వెరీ యంగ్ అండ్ వెరీ హెల్దీ అనేటువంటి అర్థం. అంటే ఈ కౌంట్ ఎంత తగ్గితే మనకి అంత బాడీ యంగ్గాను ఎలాంటి డిసీజెస్ లేకోకుండా ఉంది అనేటువంటి అర్థం. మరియు ఇది మన యొక్క లైఫ్ స్పాన్ని కూడా చాలా ఎక్స్టెన్షన్ చేస్తుంది, ఏజ్ అనేది పెంచే విధంగా హెల్ప్ అవుతుంది. సో దట్ బ్రీతింగ్ మీద మీరు అవేర్నెస్ అనేది ఇంత బాగా చేస్తూ ప్రాణాయామ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇన్హేల్ ఎక్సైల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇన్హలేషన్లో మన మూమెంట్స్ ఎలా ఉండాలి, ఎక్సలేషన్లో మన మూమెంట్స్ ఎలా ఉండాలి. తర్వాత వచ్చేది దీన్ని ఇన్హేల్లో యోగ భాషలో మనం రేచకమని పూరకమని మాట్లాడుకుంటూ ఉంటాము. ఇలా పూరక రేచకాల మధ్య కుంభక స్థితులు కూడా ఉంటాయి, అంటే హోల్డింగ్ టెక్నిక్స్. ఈ కుంభకాలని 2 రకాలైనటువంటి కుంభకాలుగా మనం మాట్లాడుకుంటాం, సహిత కుంభక మరియు కేవల కుంభకం అని చెప్తాము. అంటే బ్రీత్ కంప్లీట్గా తీసేసుకున్నాక పొట్ట ముందుకు వచ్చేస్తుంది కదా, ఇక్కడ శ్వాసని మీరు ఎంతవరకు అయితే హోల్డ్ చేయగలరో అంతవరకు హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసినాక ఎక్సలేషన్ అవేర్నెస్గా మనం చేసినాక ఇక్కడ ఎంటీ స్టమక్ ఉంది కదా, దీన్ని మళ్ళీ హోల్డ్ చేసి ఉంచాలి. దీన్ని మనం కుంభకం అనేసి శూన్యకం అని యోగ భాషలో చెప్తారు. బ్రీత్ ఇన్హేల్ చేసి లోపల ఉంచడాన్ని అంతర్కుంభకం, ఎక్సేల్ చేసి శూన్యకం, దీన్ని బాహ్య కుంభకంగా చెప్తారు. ఇలా కుంభకాలు 2 రకాలైనటువంటి కుంభకాలు, అంటే పూరకం గురించి తెలుసుకున్నాం, రేచకం గురించి తెలుసుకున్నాం, అలాగే మనం ఇప్పుడు కుంభకాల గురించి కూడా తెలుసుకున్నాం. కానీ ఇన్హేల్ ఎక్సేల్ ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు. కుంభక స్థితుల దగ్గర మాత్రం అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అందరూ దీన్ని చేయకూడదు. ముఖ్యంగా హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, స్త్రీలు, గర్భిణీలు దీన్ని జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఏ విధంగా చేసుకోవాలి అనేది ఖచ్చితంగా మీరు యోగా టీచర్ దగ్గర కూర్చొని మాత్రమే సాధన చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 3 స్థితుల్ని మీరు తెలుసుకుని ప్రాణాయామాన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాణాయామంని ఓకే స్టార్ట్ చేసాము. అయితే చాలామందికి డౌట్ వస్తుంది, బాత్ ఎప్పుడు చేయాలి మరియు ఆహారం అనేది ఎప్పుడు తీసుకోవాలి అనేటువంటి విషయంగా. మరియు చాలామంది క్వశ్చన్ చేసేటువంటి విషయం ఏంటంటే, నాకు మార్నింగ్ టైం సరిపోదు, నేను హోమ్ మేకర్ అండి, నాకు మార్నింగ్ చాలా పనులు ఉంటాయని. అలా డిఫరెంట్ రీజన్స్తో మార్నింగ్ అనేది కుదరదు. సో దట్ ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఈవినింగ్ చేసుకోవచ్చా అనేటువంటి క్వశ్చన్ కూడా రేస్ అవుతూ ఉంది. సో మీరు ప్రాణాయామ సాధన మార్నింగ్ చేసుకోవడమే చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. లేదు అంటే కనుక ఈవినింగ్ టైం చేసుకోవచ్చు. మరీ నైట్ బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత చేసుకునేటువంటి ప్రాణాయామాస్ చాలా తక్కువ ఉంటాయి. బట్ అన్ని ప్రాణాయామాస్ని చేసుకోకూడదు. ఎందుకంటే ప్రాణాయామాస్ కేటగిరీస్ అనేది డిఫరెంట్గా కేటరైజ్ చేయబడి ఉంటుంది. ఇవి మార్నింగ్ అయితే కనుక మనం యాక్టివేషన్ ప్రాణాయామాస్ని స్టార్టింగ్గా తీసుకోవడం జరుగుతుంది. ఇలా తీసుకున్న తర్వాత రెజర్వేషన్ ప్రాణాయామాస్లో నుంచి ఒక 2 ప్రాణాయామాస్, బ్యాలెన్సింగ్ ప్రాణాయామాస్, ఇలాగే కూలింగ్ ప్రాణాయామాస్, తర్వాత మైండ్ బ్యాలెన్సింగ్ ప్రాణాయామాస్, ఇలా మనం కేటగిరీ వైజ్ బాడీని యాక్టివ్ చేసుకుంటూ నిదానంగా మరియు మన యొక్క బ్రెయిన్ని చాలా రిలాక్స్ మోడ్కి తీసుకొచ్చేసి వదిలేస్తాము. మళ్ళీ మీరు నైట్ దీన్ని ఇదే పద్ధతిలో చేస్తే కనుక మీకు అక్కడ సెట్ అవ్వదు ఇది. అలాగే సీజనల్ వైజ్గా కూడా ప్రాణాయామ సాధన అనేది ఆసనాస్కి ముందు, ఆసనాస్కి తర్వాత చేయాలా అనేది కూడా చేంజ్ అనేది ఉంటుంది యాక్చువల్లీ. ఇలా చేసుకుంటే ఇంకా మోర్ బెనిఫిట్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో
మీరు ఏ టైంలో నాకు మార్నింగ్ అవ్వలేదు అంటే కనుక ఓకే. ఆఫ్టర్‌నూన్ టైమ్ చేసుకోండి. లేదంటే ఈవినింగ్ చేసుకోండి. కానీ బెటర్ 6 లోపల మనం ప్రాణాయామ సాధని కంప్లీట్ చేసుకోండి. ఆఫ్టర్ 6 అనేది అంత సజెస్టబుల్ కాదు. చేసుకోవాలనుకుంటే కనుక మీరు చక్కగా బ్యాలెన్సింగ్ ప్రాణాయామాస్ చేసుకోవచ్చు. అలాగే మైండ్ రిలాక్సేషన్ ప్రాణాయామాస్‌కి వెళ్ళొచ్చు. బట్ రిమైనింగ్ ప్రాణాయామాస్‌ని చేయకపోవడం మంచిది. ప్రాణాయామ సాధన చేసేటప్పుడు మనం పొద్దున్నే అయితే కనుక ఎంప్టీ స్టమక్‌తో చేస్తాం. ప్రాబ్లమే లేదు ఇక్కడ. లేవంగానే బెడ్ మీద ఒక గ్లాస్ కూల్ వాటర్ అనేసి తాగేసేయండి. రూమ్ టెంపరేచర్ వాటర్. తర్వాత ఒక గ్లాస్ వార్మ్ వాటర్ తీసుకోండి. సో దట్ మీ స్టమక్ అంతా కూడా కొలన్ అనేది క్లీన్ అయిపోతుంది. ఫ్లష్ అయిపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ బాతింగ్ ఖచ్చితంగా చేసిన తర్వాత మాత్రమే మనం మ్యాట్ మీదకి రావాల్సి ఉంటుంది. డాన్స్ చేసే వాళ్ళకి గజ్జెలు ఎంత ఇంపార్టెంటో అలాగే యోగ సాధకుడికి కూడా మ్యాట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చక్కగా మీ యొక్క లోపల ఇన్సైడ్ మీ యొక్క కొలన్ని క్లీన్ చేసుకుని తర్వాత అవుట్ సైడ్ మీ యొక్క బాడీని క్లీన్ చేసుకుని ప్రశాంతమైనటువంటి మైండ్తో మీరు మ్యాట్ మీదకి రావడం అనేది చాలా మంచి విషయం. మ్యాట్ మీదకి వచ్చేసిన తర్వాత ఆహారం గురించి మాట్లాడుకున్నాం. ఎంప్టీ స్టమక్‌తో కనుక ఓకే. ప్రాబ్లమ్ ఏమీ లేదు. లేదండి నేను కాస్త 10:00 చేస్తున్నాను అంటే, మీరు బ్రేక్‌ఫాస్ట్ చేస్తే గనుక ఒక 1 హవర్ గ్యాప్ కంపల్సరీ పెట్టుకోండి. లేదు టీ, కాఫీ, జ్యూసెస్ లాంటివి తీసుకుంటున్నాను అంటే 1 హవర్ గ్యాప్ తర్వాత మీరు ప్రాణాయామ సాధన చేయడం స్టార్ట్ చేయండి. కొంచెం హెవీగా తీసుకున్నాను అంటే కనుక ఖచ్చితంగా 3 హవర్స్ గ్యాప్‌ని మీరు మెయింటైన్ చేయాల్సిందే. లేదు నేను లంచ్ చేశాను అంటే కనుక కంపల్సరీ మీరు 4 హవర్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత ప్రాణాయామ చేయడం అనేది చాలా అత్యుత్తమైనటువంటి పద్ధతి. ఆఫ్టర్ డిన్నర్ నో ప్రాణాయామాస్ చెప్పాను కదా నేను ముందే మీకు ఏ టైప్ ఆఫ్ ప్రాణాయామాస్ చేసుకోవాలో అవి మాత్రమే చేసుకోవాలి. అన్ని ప్రాణాయామాస్ అనేది చేసుకోకూడదు. సో ఈ విధంగా అయితే బాత్ అనేది ముందు మనం చేసుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ టైం తర్వాత ప్రాణాయామ సాధన చేయడం చాలా మంచిది. లేదంటే బ్లడ్ సర్క్యులేషన్‌లో ఇష్యూ అనేది వస్తుంది. కాబట్టి కాస్తంత గ్యాప్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా మ్యాట్ మీదకి రావద్దు. మరి ప్రాణాయామ సాధన తర్వాత కూడా మేము బాత్ చేయొచ్చా అనేసంటే కంపల్సరీ బాత్ మీరు చేసుకోవచ్చు. అది కూడా మీరు గ్యాప్‌ని కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒక 15 టు హాఫ్ అన్ అవర్ టైంని ఇచ్చుకుంటే కనుక చాలా మంచిది. షవర్ బాత్ చేశారు అంటే కనుక కంపల్సరీ మీరు హాఫ్ అన్ అవర్ టైం అనేది కంపల్సరీ ఇచ్చుకొని తీరాల్సిందే. అయితే వాటర్ ఎప్పుడు తాగాలి? మార్నింగ్ మనం వాటర్ తాగేసి కొంచెం ఇదంతా అయ్యి, బాతింగ్ అయ్యే టైంకి మనకెట్లా లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ టైం అయిపోతుంది. మ్యాట్ మీదకొచ్చేటప్పటికి సరిపోతుంది. లేదు అంటే కనుక కంపల్సరీ ఒక 10 మినిట్స్ ముందు తీసుకొని ఒకసారి వాష్‌రూమ్‌కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయినాక మీరు ప్రాణాయామాస్ చేసుకుంటే బెస్ట్. ఫైనల్లీ ఏంటంటే ఎప్పుడు మనం ప్రాణాయామ చేయాలన్నా ఎంప్టీ స్టమక్ ఉండటమే చాలా చాలా ఇంపార్టెంట్. లేదంటే మన యొక్క డైజెషన్ సిస్టమ్ మీద పడుతూ ఉంటుంది. ఈసోఫాగస్‌కి ఆ ఫుడ్ అనేది ఆ గ్యాసెస్ అనేవి తంతూ ఉంటాయి. సో, ఎంప్టీ స్టమక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎయిదర్ వాటర్ ఆర్ స్నాక్స్ ఆర్ ఫుడ్ ఏదైనా కానివ్వండి, కొంచెం గ్యాప్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా ప్రాణాయామాస్‌కి సంబంధించినటువంటి పూర్తి ఎపిసోడ్‌ని. సో దట్ మీకున్నటువంటి చాలా డౌట్స్ అనేది క్లియర్ అయ్యింది అనేసి అనుకుంటున్నాను. ప్రాణాయామ సాధన అనే దగ్గర ఇంకా ఏ విధంగా చేయాలి? ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి? ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాణాయామాస్ ఏమున్నాయి? పూర్తిగా మీరు కనుక దీనికి సంబంధించినటువంటి కోర్స్ చేయాలి అనేసి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి నా కాంటాక్ట్ నెంబర్‌ని కాంటాక్ట్ చేయండి. ఐ యామ్ దేవి, ఎంఎస్సీ ఇన్ యోగా. నమస్తే.